అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వాస్తులో చర్చించుకునే టాపిక్ అనేది వాస్తు పురుషునిపై స్థాపన కాబడిన దేవతలు. అంటే మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం వాస్తు పురుషుని ఆవిర్భావం ఎలా జరిగింది. ఆ వాస్తు పురుషుని చూసి దేవతలందరూ భయపడిపోయి లోకపితామహుడైన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే దేవతలందరినీ ఓరడించి ఆ భూతంను భూమి మీద అధోముఖంగా పడవేసే మార్గం దేవతలకు చెప్పారని చెప్పాం కదా. ఆ దేవతలే ఆ భూతం వాస్తు పురుషుని భూమి మీద అధోముఖంగా పడవేసి ఈ దేవతలందరూ కలిసి కూడా ఆ వాస్తు పురుషుని పైన ఇట్లా స్థాపన కాబడ్డారనమాట. మనం నూతన గృహం నిర్మించుకునేటప్పుడు ఏకాశితిపథం ఇట్లా 9x9 గ్రిడ్ వేసుకొని మనం గృహ నిర్మాణానికి తీసుకోబడిన స్థలాన్ని చతురస్రాకారంగా చేసి 81 భాగాలుగా విడదీసేది ఏకాశితి పదం. ఈ ఏకాశితి పథంలో ఈ దేవతలు ఇక్కడిక్కడ ఉన్నారనమాట. అయితే మన నూతన గృహాన్ని నిర్మించేటప్పుడు మనం వాస్తు పురుషునితో పాటు ఈ దేవతలకు కూడా పూజ చేసి మనం శంకుస్థాపన చేయాలి అన్నమాట. ఇది వీళ్ళందరికీ శంకుస్థాపనతో పాటు వీళ్ళందరికీ కూడా మనం ఎప్పుడైనా సరే వాస్తు పూజ చేసినప్పుడు నూతన గృహం నిర్మించేటప్పుడు కూడా వాస్తు పూజ చేస్తాం. ఆ శంకుస్థాపన చేసేటప్పుడు వాస్తు పూజ చేస్తాం. అయితే ఎప్పుడైనా సరే వాస్తు పూజ చేసినప్పుడు ఈ దేవతలందరికీ కూడా మనం పూజ చేసి వాళ్ళని శాంతింపజేసి మనం గృహ నిర్మాణాన్ని చేపడతాం అన్నమాట. ఇది ఈ వాస్తు పురుషునిపై కాబడిన దేవతలు వీళ్ళందరూ ఇలా ఉన్నారనమాట. ఇది తూర్పు అనుకుంటే ఇది తూర్పు, ఇది పడమర, దక్షిణం, ఉత్తరం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అయితే ఈశాన్య వైపు 9 భాగాలలో ఇక్కడ సికి, పర్జన్య, జయంత, మహేంద్ర, రవి, సత్య, భృష, ఆకాశ, అగ్ని. ఆగ్నేయం మూలకు వచ్చేటప్పటికి ఇక్కడ అగ్ని. ఇక్కడ రెండో భాగంలో పూష, వితద, గృహక్షత, యమ, గంధర్వ, భృంగరాజ, మృగ. ఇక్కడ నైరుతికి వచ్చేపాటికి లాస్ట్లో పితృ అనమాట. ఇక్కడ దైవారిక, సుగ్రీవ. ఇది మళ్ళీ పడమర వైపు సుగ్రీవ, పుష్పదంత, వరుణ, అసుర, శోక, పాప, రోగ. ఇటు మళ్ళీ ఉత్తరం ఈ నుంచి ఇటు నాగ, ముఖ్య, బల్లాట, సోమ, సర్ప, అతిథి, దీతి, సికి, ఈశాన్య అనమాట. ఈ మళ్ళీ మధ్యలో ఈ 9 స్థానాలు బ్రహ్మస్థానం అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ స్థానం అపవత్స, ఇక్కడ ఈ 3 స్థానాలు ఆర్యమ, ఇక్కడ ఈ స్థానం సవిత, ఇక్కడ ఈ 3 స్థానాలు వివస్వాన్, ఇక్కడ ఇంద్ర, ఇక్కడ మిత్ర, ఈ 3 స్థానాలు మిత్ర. ఇక్కడ వచ్చేసేపాటికి ఈ స్థానం రుద్ర, ఈ 3 స్థానాలు పృథ్వీధర. ఇలా ఈ దేవతలందరూ కూడా ఏకాశితి పథంలో ఈ వాస్తు పురుషునిపై స్థాపన కాబడ్డారనమాట. మనం గృహ నిర్మాణం చేసేటప్పుడు వాస్తు పూజ చేసేటప్పుడు వీళ్ళందరికీ కూడా మనం పూజ చేయాలి. ఇది మనం నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.